So how many of you are enjoying the winter season in Hyderabad? ఈ హైదరాబాద్లో చలికాలాన్ని ఎంతమంది సంతోషిస్తున్నారు? So winter represents a cold breeze, a lazy life, you don't feel like getting up, nothing is moving. చలికాలం వచ్చినప్పుడు చాలా చల్లగా ఉంటుంది, కొద్దిగా సోమరితనంగా అనిపిస్తుంది, ఏమి ముందుకు వెళ్ళనట్టుగా కదలనట్టుగా అనిపిస్తుంది. Yeah, foggy roads, unclear skies, there's no sun. మంచు పడుతూ ఉంటుంది, మరి సరిగ్గా దృశ్యాలు కనబడట్లేదు, సూర్యుడు అంతగా ఉదయించట్లేదు. Right? A year back, I guess it was during this season itself, we were traveling to the New Life School in Modampalli. మరి ఈ ఒక సంవత్సరం క్రితం ఈ కాలంలోనే మరి న్యూ లైఫ్ స్కూల్కి మేము వాహనం మీద వెళ్తున్నాం. Because it was winter, it was all foggy on the roads. మరి చలికాలం కనుక అంత మంచుగా ఉంది రోడ్డు మీద. Yeah, we couldn't see what was ahead of us. ముందే ఉన్నాయో సరిగ్గా కనబడట్లేదు. The road was foggy and until I reached the gate of the school, I couldn't even see the building. మరి అది ఎంత మంచు ఉందంటే ఆ స్కూల్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళే అంతవరకు కూడా బిల్డింగ్ కనబడలేదు. Yeah, and everything was covered in thick fog. మరి చాలా దిట్టమైన మంచుతోని అంత కప్పబడి ఉంది. And our brother Prem has maneuvered the car so beautifully on the highway, irrespective of the fog. I just enjoyed it. మరి సోదరుడు ప్రేమ్ గారు ఎంత అద్భుతంగా వాహనాన్ని ఆ మంచులో కూడా నడిపించారంటే నేను చాలా సంతోషించా. Now when we started traveling to the school often, our pastor decided that he had to buy a car to travel. మరి తరచుగా స్కూల్కి వెళ్ళాల్సి ఉంది కనుక దానికోసం ఒక ప్రత్యేకమైన కారు కొనాలని పాస్టర్ గారు తీర్మానం చేసుకున్నారు. And when we were researching and we saw it on the news about Tata Nexon car. మరి అప్పుడు మేము దాని గురించి మరి చూస్తూ ఉన్నప్పుడు టాటా నెక్సాన్ కారు మాకు కనిపించింది. And we decided to buy it, but because it had a 5-star highest safety rating given by Global NCAP. మరి గ్లోబల్ ఎన్సిఏపి వారు 5-star రేటింగ్ అంటే భద్రంగా సురక్షితంలో ఇచ్చారు. మార్కెటింగ్ ఫర్ ద కార్, బట్ యు విల్ అండర్స్టాండ్ వేర్ ఐమ్ గోయింగ్. మరి అది మార్కెటింగ్ చేస్తున్నాను కాదు కానీ ఆ కార్ గురించి ఎందుకు ఈ అంశం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. So when we were going on these unclear paths, the foggy roads, the highway where there are very rash drivers. మరి రహదారిలో చాలా ర్యాష్గా నడిపించేటువంటి డ్రైవర్లు ఉంటారు. ఆ సమయంలో మంచుతో నుండి సరిగా కనబడినటువంటి రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, రైట్, ఎవ్రీబడి నోస్ హౌ హైవే డ్రైవింగ్ ఇస్, రైట్, అండ్ వి ట్రావెల్ దేర్ ఎవ్రీ డే. హైవే మీద ఎలాగ డ్రైవ్ చేస్తుంటారో మన అందరికీ తెలిసిందే. అయితే మేము ప్రతి దినం కూడా ఆ హైవే మీదే వెళ్తూ ఉన్నాం. Now especially during that winter season when we were traveling in that unclear path, we were not going without protection. అయితే ప్రత్యేకంగా ఆ మంచు ఉన్నటువంటి సమయంలో మాకు తేటగా కనబడినటువంటి ఆ సమయంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమాత్రం భద్రత లేకుండా మేము ప్రయాణం చేయట్లేదు. We were not going without readiness. మరి సిద్ధపడకుండా అటువంటి రోడ్డు మీద ప్రయాణం మేము చేయట్లేదు. We had a 5-star safety car around us. మరి మేము ప్రయాణించేటువంటి ఆ వాహనం 5-star సేఫ్టీ ఉన్న కార్ని మేము కొనుక్కున్నాం. Right, where now in your life too, when you're traveling in your unclear paths, foggy areas, the dark areas in your life, మీ జీవితంలో కూడా చీకటికరంగా సరిగ్గా కనిపించేటటువంటి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో మీ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, when you cover yourself with the armor, you have a protection and a safety around you. మీరు కవచాన్ని గాని ధరించినట్టయితే మీకు కావాల్సిన భద్రత ఆ కాపుదల మీకు ఉంటుంది. You will have a shield in front of you and ready for a face off. మరి దేనికన్నా సిద్ధంగా మీ ముందు ఒక ఢాలు దిట్టంగా మీ కొరకు నిలబడి ఉంటుంది. And that 5-star full safety rated armor is the armor of God. మరి మనం ధరించుకోగలిగేటువంటి 5-star రేటెడ్ ఉన్నటువంటి ఆ ఆయుధం ఏమిటి అంటే దేవుని ఈ యొక్క సర్వాంగ కవచం. Amen. How many of you are wearing your armor of God today? ఈరోజు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ఎంతమంది మనం ధరిస్తూ ఉన్నాం? What is the armor that we need to wear? మనం ధరించాల్సినటువంటి ఈ కవచము ఏమిటి? Let's open our Bibles to Ephesians 6:13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. Therefore put on the full armor of God, so that when the day of evil comes, you may be able to stand your ground, and after you have done everything to stand firm then with the belt of truth buckled around your waist, with the breastplate of righteousness in place. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తివంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, and with your feet fitted with readiness that comes from the gospel of peace.
నీతి అని మైమరు తడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును అను జోడును తొడుక్కొని నిలవబడుడి. In addition to all this, take up the shield of faith with which you can extinguish all the flaming arrows of the evil one. ఇవన్నీ గాక విశ్వాసమును ఢాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. Take the helmet of salvation and the sword of the Spirit, which is the word of God. మరియు రక్షణ యను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. And pray in spirit on all occasions with all kinds of prayers and requests. With this in mind, be alert and always keep praying for the Lord's people. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. So that is your armor that you need to wear today. ఈరోజు మనం ధరించుకోవాల్సినటువంటి దేవుని సర్వాంగ కవచం ఇదేనే. The belt of truth, సత్యం అనే దట్టి, the breastplate of righteousness, నీతి అను మైమరువు, your feet fitted with readiness that comes with the gospel of peace, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ a మనస్సు, shield of faith, మరి విశ్వాసం అనే డాలు, a helmet of salvation, రక్షణ అనే శిరస్త్రాణము, and the sword of spirit, which is this word of God. మరి దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. And more importantly, what you need అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనకి ఏం is కావాలి? the prayer on your lips. మీ పెదవుల మీద దేవుని ప్రార్థన ఉండాలి. Amen. Now this season, I don't know at the end of the year how many of you are content with the year that you had. మరి ఈ సంవత్సరం ముగింపులోనికి వచ్చినప్పుడు మీ హృదయంలో సంతృప్తి కలిగిన వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. I don't know how many of you are facing a battle in your life today. ఈరోజు ఎంతమంది మీ పోరాటాలని ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు. I don't know how many of you are still unclear of the path that you want to take. మరి ఇంకా మీలో ఎంతమంది ఏ మార్గంలో వెళ్ళాలో తేటగా అర్థం కాని పరిస్థితులు How ఎంతమంది many of ఉన్నారు? you are unsure of the future that is going to come? రాబోయేటువంటి భవిష్యత్ విషయంలో అనిశ్చితగా ఎంతమంది ఉన్నారో తెలియదు. Now just as in nature, even we have a winter season in our lives. మరి ఏ రీతిగా అయితే ప్రకృతిగా ఈ కాలాలు వస్తాయో మన జీవితంలో కూడా చలికాలాలు ఉంటాయి. And don't think that you're the only person that is going to get the winter season. మరి ఆ చలికాలం మీకు ఒక్కరికే వస్తదని కాదు. Everyone on this planet Earth has a winter season in their life. ఈ భూగ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వంటి కాలాలు ఉంటాయి. And everybody needs to wear the armor of God to fight that winter season. కనుక ఆ చలికాలంలో మనం చక్కగా పోరాడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని తప్పకుండా మనం Now అందరం before ధరించాలి. we enter the new year, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించక ముందు don't walk empty handed. మరి ఖాళీ చేతులతో వెళ్ళకండి. Don't walk without protection. మరి భద్రత లేకుండా వెళ్ళకండి. Don't walk without any kind of readiness. ఏ సిద్ధపాటు లేకుండా అందులో ప్రవేశించకండి. Walk in faith. విశ్వాసంతో ముందుకు Walk వెళ్ళాలి. in power. ఆ శక్తితో ముందుకు వెళ్ళాలి. Walk with prayer on your lips. మీ పెదవుల మీద ప్రార్థనతో మీరు And ప్రవేశించాలి. walk with wearing the armor of God on your body. మీ శరీరంలో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని మీరు ముందుకు Remember, కొనసాగాలి. it says the full armor of God, దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటున్నా, not half. సగం కాదే. Don't say that I only have faith, but I'm not going to think about the truth, or I'm not going to walk in, and I'm not going to pray. It's not going to work that way. నాకు సత్యం మాత్రమే ఉంది, నాకు మరి విశ్వాసం మాత్రమే ఉంది, సత్యం నేను అంత పట్టించుకోను, మరి వాక్యము అనేటువంటి ఖడ్గాన్ని ధరించుకొని అని మనం అనుకోకూడదు. Full armor. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని With full ధరించుకోవాలి. armor, you will receive full protection. సర్వాంగ కవచం ధరించుకున్నప్పుడు మనకి సర్వంగా సంపూర్ణ భద్రత మనకు You ఉంటుంది. will be ready to face anything that is coming in front of you. మీ ఎదుట ఏదొచ్చినా ఎదుర్కోవడానికి అప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు. Amen. ఆమేన్. Now when you invite Jesus into your lives, యేసు ప్రభువారిని మీ జీవితంలోనికి మీరు when you ఆహ్వానించినప్పుడు, invite Jesus into your family, యేసు ప్రభువారిని మీ కుటుంబంలోనికి when you ఆహ్వానించినప్పుడు, invite God into your workplace, into your fun areas, దేవుని మీ యొక్క ఉద్యోగంలో మీరు ఆనందించేటువంటి పరిస్థితుల్లో మీరు ఆయన ఆహ్వానించినప్పుడు, you are going to bring Christmas into your lives. క్రిస్మస్ ని నిజమైన క్రిస్మస్ ని మీ Now జీవితంలోనికి don't take ఆహ్వానిస్తారు. this Christmas just as to celebrate with good food or good clothes. ఈ క్రిస్మస్ మంచి దుస్తులు మంచి భోజనం తీసుకుంటే సరిపోతుంది అనుకోకండి. Invite him into your lives. Have an intimate relationship with God. ఆయన మీ జీవితంలోనికి ఆహ్వానించండి. ఆ గొప్ప దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని మీరు And కలిగి as you ఉండాలి. walk into the new year, ఈ నూతన సంవత్సరం మీరు ప్రవేశిస్తూ ఉండగా walk in with the armor of God. దేవుడు ఇచ్చే సర్వాంగ కవచముతోనే వెళ్ళాలి. Amen.
Now, how many of you are ready to walk into the new year with the armor of God? ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఎంతమంది సిద్ధంగా Can ఉన్నారు? I hear a loud amen? ఆమె నేను చెప్దామా? Because that is not a very casual armor. అదేదో మామూలుగా వేసుకునేది కాదండి. It is the most powerful thing on earth. అది భూమి మీదే అతి శక్తివంతమైన సర్వాంగ Just కవచం. as we heard in the song, పాటలో మనం విన్నట్టుగా the darkness will start trembling. ఆ చీకటి వణకడం ఆరంభిస్తుంది. Amen. There will be light in the darkness. ఆ చీకటిలో గొప్ప వెలుగు కలుగుతుంది. The shadows will pass away. ఆ ఛాయలు తొలగిపోతాయి. Whatever fear that you're holding today will be gone in Jesus' name. ఈ రోజు మీ జీవితంలో ఎటువంటి భయం ఉన్నా యేసు నామములో వెళ్ళిపోతాయి. Whatever unclear path you're going to take, you will take it in faith. ఎటువంటి అనిశ్చితమైన మార్గాలు మీకు కనిపిస్తున్నా విశ్వాసంతో వాటిలో ముందుకు No కొనసాగుతారు. matter who is going to come in front of you, మీ ముందు ఎవరు వచ్చినప్పటికీ you will have the 5-star full protection around you. ఆ 5 స్టార్ భద్రత కాపుదల మీ చుట్టూ ఉంటుంది. Start using the armor today. దేవుడిచ్చే ఆ కవచాన్ని ఈ రోజే వాడడం Don't ఆరంభించండి. keep it in the cupboard. అది కబోర్డ్ లో పెట్టకండి. Don't keep it under your pillow. మీ తలగాడి కింద Don't పెట్టుకోకండి. keep it in your purse. మరి దయచేసి మీ పర్సులో పెట్టుకోవద్దు. Walk with it with faith. అది ధరించుకొని దాంతో పాటు Walk విశ్వాసంతో with it with strength. బలముతోని ముందుకు వెళ్ళాలి. Walk with it with belief that you're going to achieve anything in this world. అది ధరించుకొని ఈ భూమి మీద ఏదన్నా నేను సాధించగలనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. Fully ready, not half ready. మరి సగం కాదు కానీ సంపూర్ణమైన పూర్ణ సిద్ధ మనసుతో మనం వెళ్ళాలి. Amen. Now let us all bow down our heads and ask God to give us the wisdom to get into the new year. మరి మనందరం దయచేసి తల వంచి ఈ నూతన సంవత్సరం ప్రవేశించడానికి కావలసిన జ్ఞానాన్ని ఆలోచనల్ని అనుగ్రహించలాగిన దేవుని అడుగుదాం. Dear Heavenly Father, we thank you for this day, O Father. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినాన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు నాయన. We thank you for reminding us about the weapon that we have in our hands, O Father. మా చేతిలో ఉన్న ఆయుధాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. Dear Father, we thank you for reminding us that we need to wear the armor to fight the battles in our life, O Father. మా జీవితంలో పోరాటాలని మేము పోరాడడానికి సర్వాంగ కవచం ధరించుకోవాలని మాకు ఈరోజు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. Dear Father, as we venture into the new year, ఈ నూతన సంవత్సరం మేము ప్రవేశిస్తూ ఉండగా as we venture into unclear paths, తేటగా కనబడినటువంటి మార్గంలో మేము వెళ్తూ ఉండగా as we venture into unclear future, మరి తేట కాని భవిష్యత్తులోకి మేము వెళ్తూ ఉండగా dear Father, we walk in with the armor of God with us. ప్రియ తండ్రి, దేవుని యొక్క సర్వాంగ కవచంతో మేము నడవడానికి సహాయం చేయండి. Dear Father, help us, O Father. తండ్రి, మాకు సహాయం చేయండి Lead నాయనా. us and guide us, O Father, మమ్మల్ని నడిపించండి, ఉపదేశించండి. to know and have a much more deeper intimacy with you this season, O Father. ఈ కాలంలో ఈ సీజన్లో నీతో ఇంకా సన్నిహితమైన లోతైన సహవాసం మేము కలిగి ఉండడానికి సహాయం Because చేయండి. as the winter season ends, ఏ రీతిగా అయితే చలికాలం ముగిస్తుందో we believe that the summer is going to come. ఆ యొక్క వేసవి కాలం వస్తుందని మేము నమ్ముచూ We ఉన్నాం. believe that the light is going to enter our lives. ఆ వెలుగు మా జీవితంలో ప్రవేశిస్తుందని మేము We నమ్ముచున్నాం. believe that the life is going to enter our dead bodies. జీవము మా మృత దేహాల్లో ప్రవేశిస్తుందని మేము నమ్ముచూ We ఉన్నాం. believe that your word is going to rectify everything that we have done wrong. మేము చేసిన పొరపాట్లన్నీ నీ వాక్యమే సరిచేస్తుంది అని మేము నమ్ముచూ ఉన్నాం. We believe that, O Father. తండ్రి, మేము నీ యందు విశ్వాసం ఉంచుతూ We ఉన్నాం. thank you for your protection, నీ కాపుదలను బట్టి నీకు for the వందనాలు. health that you have given us, O Father, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు for the తండ్రి. wisdom మాకు ఇచ్చిన జ్ఞానము, and for the strength, O Father. బలాన్ని బట్టి నీకు వందనాలు నాయన. In Jesus' mighty name we ask and pray. యేసు శక్తిగల నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Now let us all say it aloud. We are ready for the face off. మరి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని గట్టిగా చెప్దాం. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఎక్సైటెడ్గా. Come on, God is giving you the armor today. Aren't you excited? దేవుడు ఆయన సర్వాంగ కవచాన్ని మీకు ఇస్తున్నాడు ఈరోజు. Amen. So let us all stand up, hold our offerings today in our hands, మనందరం లేచి నిలబడి మన కానుకలు మన చేత పట్టుకుందాం, and let's pray. ప్రార్థన చేద్దాం. As I said before, when you're giving your offering, you have to give it with an intention, not just dropping the money into the bag. ఇంతకు ముందు చెప్పినట్టుగా మీరు ఆ కానుకను ఇస్తున్నప్పుడు ఒక మంచి హృదయంతో ఇవ్వాలి. కేవలం ఆ కానుకలు ఆ పెట్టెలో వేసేయడం మాత్రం కాదు. Bless the offering.
ఆ కానుకలు దీవించండి, ప్రార్థించండి. Dear Father, we thank you for the offering today, O Father. ప్రియ తండ్రి, ఈ కానుకను బట్టి నీకు వందనాలు Bless చెల్లిస్తున్నాను. each and every hand that is giving unto you, O Father. ప్రభువా, నీకు ఇస్తున్న ప్రతి హస్తాన్ని We దీవించండి. believe that you're listening to their prayers, O Father. వారి ప్రార్థనలు వింటున్నావని నమ్ముచున్నావు నాయన. Bless their families, bless their work areas, O Father. వారి కుటుంబాలు దీవించండి, వారి ఉద్యోగాల్లో వారిని Let there దీవించండి. be happiness, peace, joy and abundance in their houses, O Father. ప్రభువా, వారి గృహాల్లో సంతోషం, సమాధానం, సమృద్ధి మెండుగా అనుగ్రహించండి. We thank you and we glorify you. In Jesus' mighty name we ask and pray. Amen.